హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మా డిన్నర్లోకి బ్రోకలీ అండ్ మష్రూమ్ మసాలా కర్రీ అండి. ఫస్ట్ ఒక బాండీలోకి ఒక కప్పు వాటర్ వేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ వేసుకుంటే బ్రోకలీలో ఏమైనా చిన్న చిన్న పురుగులు మనకు కనిపించినవి ఉంటే బయటకు వచ్చేస్తాయండి. దాని తర్వాత మిక్సీ జార్లో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అలాగే గుప్పెడి కొత్తిమీర, ఒక పెద్ద సైజు ఆనియన్, అల్లం, వెల్లుల్లి అండ్ పుదీనా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఈ కర్రీలో మనం ఎక్కడ వాటర్ అనేది అసలు యాడ్ చేయమండి. మనం వేసే ఆయిల్ అలాగే వెజిటేబుల్స్ నుండి వచ్చే వాటర్తోనే కర్రీ అంతా కుక్ అయిపోతుంది. దానివల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ మసాలా అనేది మనం నాన్ వెజ్ కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో మనకి కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కొంచెం వేగించుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. అవి వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం చిటికెడు పసుపు కూడా వేసి వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చి మసాలా ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే చాలండి. దాని తర్వాత వచ్చేసరికి నేను ఈ కర్రీలో సపరేట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చి మసాలాలోనే నేను జింజర్ అండ్ గార్లిక్ యాడ్ చేశాను కాబట్టి మీరు మసాలా కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంకా సపరేట్గా కూడా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. దాని తర్వాత వచ్చేసరికి కారం కూడా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ అండ్ బ్రోకలీ వేసుకొని వాటిలో నుండి వచ్చిన వాటరు ఎగిరిపోయేంత వరకు మనం కర్రీని కుక్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని కట్ చేసుకొని ఆ టొమాటో పీసెస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే చాలండి. దాని తర్వాత గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే బ్రోకలీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అండి. ఈ కర్రీ వచ్చేసరికి చపాతీల్లోకి, జీరా రైస్, వెజిటేబుల్ పులావ్స్లోకి చాలా బాగుంటుందండి. నా వీడియోస్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసరికి నా వాయిస్ మాత్రం ఇగ్నోర్ చేసేయండి, కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల డిఫరెంట్గా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.